సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువజన భారత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. రైతులు తమ పట్టా భూములపై అక్రమంగా స్కూల్ నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తూ పెట్రోల్ డబ్బాలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా ఒక మహిళ పెట్రోల్ తన మీద పోసుకుని తీవ్ర ఆందోళనకు దిగింది. 60-70 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూములు తర్వాత కేసీఆర్ పాలనలో పట్టాలు జారీ చేయబడ్డాయని, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ భూములను తిరిగి కబ్జా చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ ఆందోళనలో రైతులు చిత్తలూరు సోమయ్య, చిత్తలూరు కృష్ణ, పోరెల్లి పెంటయ్య, చిత్తలూరు సురేష్ పాల్గొన్నారు. రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. మాత్రం వీళ్ళు బిడ్డలు పోసుకొని తలవకుంటే పోసుకొని వస్తాం. ఇప్పుడే 10 నిమిషాలలో పీనిగలం అయితే చూడు, మీరే చూడరు, మీరు మీడియా వల్ల దయ అంతే. నమస్కారాలు, మాది తొండ. నా పేరు కృష్ణ, చిత్తలూరు కృష్ణ. మా నాయన 1965 నుంచి మాకు పట్టాలు ఇచ్చారు. మా నాయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. మేము వ్యవసాయం చేసుకుంటుంటున్నాం. గత ఒక 1 ఇయర్ క్రితం ఎంఆర్ఓ గారు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. మా అబ్బాయి వరాలు పోసుకుంటే వచ్చి ఆబ్జెక్షన్ చెప్పాడు. అంటే పోలీసులు పిలిపిస్తుండు, బెదిరిస్తుండు. మాకు మా భూమిలో మనిషికి 27 గుంటలే ఉందన్న. మాకు 2 ఎకరాల భూమి. మా తమ్ముడు, మా ఇంకో బాబాయికి 2 ఎకరాలు, పెంటయ్యకు 2 ఎకరాలు ఉంది. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మమ్మల్ని ఈ ద్రోహం చేస్తున్నారు. శిలాఫలకం వేసింది అక్కడ, ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. మళ్ళా వేసిన ఆ ప్రాంతం మామూలుగా సేద్యం లేని భూమిలో శిలాఫలకం వేసారన్న. ఈ రోజు మళ్ళా ఇటు వచ్చి మాకు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ప్రజల కోసం మేలు చేస్తామని తిరుగుతుండు, కానీ మమ్మల్ని రైతులనే గోసపెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు గాదర్కి మరి ఇప్పుడు మందుల సామేర్ గారు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుండు. పోలీసులు తెల్లారక ముందే మా ఇంటికి వచ్చి నిర్బంధించారు. రా అని రాత్రి చేసిన ఫోను ఇప్పుడు చేశారు. నేను తప్పించుకొని బయటకు వచ్చాను. ఎమ్మెల్యే గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి రైతులకు అన్యాయం ఎందుకు చేస్తున్నారో దీనికి కారణం చెప్పాలి. ఆయన 5 ఎకరాల భూమి ఉంది, 30 ఎకరాల కౌలుకు చేస్తున్నా, నేను 15 ఫుట్లు పండిస్తున్నా, ఇవన్నీ మాటలు చెప్తుండు. మరి రాత్రి బాగా కష్టపడేటోడికి ఈయనకి అది పంట పండుతుందా పండదా అని తెలియదు. 6 నెలలు కాగానే అది చేతికి రాకపోతే అదే పురుగుల మంది తాగి చచ్చిపోయే రైతుల కాడ ఈ భూమి తీసుకొని నువ్వు పాఠశాల కట్టడేంది? చిలక పలకం ఒక్కడేసి ఒక్కడ వచ్చి తీసుకుని ఎందుకు? ఆ ఎంఆర్ఓ గారు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా రాత్రి వచ్చి టెంట్ వేసుడు, జేసీబీ తీసుకొచ్చి భూములు నెట్టుడు, తాటి చెట్లు నెట్టుడు, ఇవన్నీ అవసరం? ఇలాంటి వీళ్ళు బయటకు వస్తారేమని రైతులు ఇంటి చుట్టూ ముట్టి పోలీసు వాళ్ళతోటి బయటికి రాకుండా నిర్బంధించి ఇబ్బంది పెట్టుడు ఎందుకు? మరి దీని గురించి మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకున్నాం. మాకు ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం, కబ్జా మీద ఉంటున్నాం, మాకు న్యాయం చేయరు అని చెప్పి ఉన్నాం. దీని గురించి ఎలాంటి న్యాయం లేదు, ఏం లేదు. ఎంఆర్ఓ గారు కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ మరి మీకు అన్యాయం జరిగిందా, మీకు న్యాయం చేస్తామని ఎలాంటి చెప్పకుండా ఇలాంటి ఇబ్బంది పెట్టుకుంటారు. ఈ దేశాన్ని నడిపించే రైతులు ఎన్నుముక అయితే కానీ పురుగుల మంది బతుకైతే రావాల్సి వస్తుంది. ఇటువంటి ఏమైనా చేస్తే మాత్రం మంచిగా చేస్తే మాత్రం పెట్రోల్ పోసుకొని అందరం అయితే చచ్చిపోతాం. దయచేసి ఎమ్మెల్యే గారు దీని గురించి కార్యక్రమాన్ని విరమించుకోవాలి. రావద్దు, దయచేసి మాకు అన్యాయం చేయొద్దు, దయచేసి మాకు న్యాయం చేయాలి. దీంట్లో ఎలాంటి రాజకీయ వివక్ష లేదు. టిఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, బీజేపీ చెప్పారు, ఇలాంటి ఏం లేదు. పక్క రైతులు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం చేయాలి. ఎక్కడైనా పోతాం, దీనికోసం సమాధానం వస్తాం. మాకు దయచేసి న్యాయం చేయగలరు. మీడియా మిత్రులారా, మీరు అన్నల లెక్క మాకైతే ఒక మాకు సపోర్ట్ చేసి అయితే న్యాయం చేయగలరు. ఏం జరిగిందో చెప్పు. ఏమి జరిగిందంటే ఇప్పుడు అది దాదాపు 500-600 నుంచి కాపాడుకుంటాం మేము. 5 తరాల 6 తరాల నుండి కాపాడుకొని బతకలేక బోళ్ళు దొంగకొని, బొచ్చలు దొంగకొని, పూలు చేసుకొని ఇది మాకు ఉండాలి అనుకున్నాం. మేము అనుకుంటాను. ఎల్లక లమ్మాడి గుడిసె వేసుకొని బతికినాం మేము, ఇది అమ్మకుంటా. మేము ఇన్ని కష్టాలు పడుకుంటే ఇది ఉంచితే ఇవాళ ఎమ్మెల్యే గారా ఎవరో మమ్మల్ని ద్రోహం చేయడానికైతే పద్ధతి కాదు. మాకు దయచేసి మాతో మాకు చూపియాలి. నా పేరు సోమరామక్క పెట్టింది. ఈడనే 3 ఎకరాలు 4 ఎకరాలు. మనిషికి 1 ఎకరం రాదు. ఎన్ని గుంపులు మేము, ఎంత గురుపులో ఉన్నాం మేము. ఒక్కటి మా ముగ్గురం
10 తరాల నింటున్నది. మా తాతల తండ్రులు పోడుగొట్టి సంపాదించారు. ఇవన్నీ ప్రభుత్వం వచ్చి ఇవాళ కాదు నిన్న కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి అరివస పడుకుంటా బోర్లు వచ్చారు అవసర పడుకుంటా మాకు ఇది ఉండాలి అనుకొని చేసుకున్నాను. ఇక ఏం చేస్తారో ఎమ్మెల్యే గారికి నమస్కారం. మమ్మల్ని ఆగం చేస్తాడా మాదేందో మాకు చూపిస్తారా అదొకటి, లేకుంటే ఇంద్రియం తెచ్చుకొని అందరం ఇక్కడ మా గోవింద మాచలక మమ్మల్ని పెట్టుకోండి.